నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రధాన రహదారి రోడ్డు నిర్మాణ పనులు జరగక ప్రాణ సంకటంగా మారిన వెంకటాపురం నుండి చెర్ల ప్రధాన రహదారి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో వాహనదారులు రోడ్డు నిర్మాణ పనులు చూసి ఆవేదనకి గురవుతున్నారు. ఓ ప్రముఖ కాంట్రాక్టర్ పని ప్రారంభించి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కనీస నిర్మాణ పనులు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. నిత్యం ఈ ప్రధాన రహదారి గుండా హెవీ లోడ్తో ఇసుక లారీలు ప్రయాణం చేయడంతో ఈ రహదారి కాస్త మరింత గుంతలుగా ఏర్పడింది, ప్రమాదభరితంగా మారింది. దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో గ్రామస్తులు ఆవేదనతో వాపోతున్నారు. దీనిపై వెంటనే స్పందించి R&B అధికారులు చొరవ తీసుకొని రహదారి మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ గ్రామస్తులు వాహనదారులు కోరుచున్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తులసా చంటి. అసలు ఈ తూము కూడా ఉందండి. ఇళ్ళ మీదకి వస్తుంది, తూము కిందికి అయ్యి వాటర్కి ఇళ్ళ మీదకి వస్తుంది. తట్టుకోలేకపోతాను వరదకి. పైకి లేపాలి, దూరాలు కొద్దిగా పైకి లేపాలండి. పుట్ట వరద, అటు వరద, ఇటు వరద మొత్తం ఇళ్ళ మీదకే వస్తుంది. ఈ సబ్ట కొద్దిగా మాది నోగూరు వెంకటాపురం మండలం, ములుగు జిల్లా మరవాడ గ్రామం. ఈ ప్రధాన సమస్య ఏంటంటే భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. మెయిన్ ఇంపార్టెంట్ పైనుంచి వచ్చే వాటరు, ఇటు నుంచి వచ్చేటి మొత్తం ఇక్కడి నుంచే పోతాయి. అంతకు ముందన్న కొంచెం మంచిగా ఉండేది రోడ్డు. ఇప్పుడు ఎప్పుడైతే కాంట్రాక్టర్ వచ్చి తీసి రోడ్డు పోయకుండా చేసిండో మొత్తం గుంతలమయం అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి పోయటం లేదు. అసలు చాలా గోతులు అయిపోయినాయి. ఇందులో ప్రమాదాలు కూడా జరుగుతాయి. రీసెంట్గా ఒక యాక్సిడెంట్ కూడా ఇక్కడ అయింది. ప్రభుత్వం మేల్కొని తొందరగా పోసే మార్గం చేస్తే మంచిదని మా ప్రజల అభిప్రాయం.